హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నాటుకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా 1/2 కిలో చికెన్ అయితే తీసేసుకున్నానండి. నేను 1/2 కిలో చికెన్ శుభ్రంగా కడిగేసి వాటర్ అనేది లేకుండా చూడండి ఓ బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, ఇదంతా చూడండి మంచిగా ఇలా కలపండి. చికెన్కి మొత్తం ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు. సాల్ట్ మాత్రం కొంచెం లాస్ట్లోనే వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం మ్యాగ్నేట్ చేసేసాక సాల్ట్ వేసుకోండి. చూడండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని సాల్ట్ మొత్తం పట్టించేయండి చికెన్కి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఓ 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేశాక ఓ 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి ఫ్రెండ్స్. అప్పుడు చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. మ్యాగ్నేట్ చేయకపోతే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే పచ్చి స్మెల్ రాదు, ముక్క బాగా పడుతుంది. ఉప్పు కారం బాగా పట్టి వేరంగా ఉడుకుతుంది కూడా నాటుకోడి. ఇప్పుడు మనం ఓ ప్యాన్ నేను కుక్కర్లో అయితే పెడుతున్నానండి. నాటుకోడి కుక్కర్లో పెట్టేస్తే వేరంగా ఉడికిపోద్ది, 10 నిమిషాల్లో పని అయిపోద్దని. కుక్కర్లో కొంచెం ఆయిల్, 1 గంట ఆయిల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీరా, కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నవి వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనూ చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, దీంట్లోనే 2 కట్ చేసుకున్న టమాటాలు 2 వేసి శుభ్రంగా టమాటాలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసేసుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ దీంట్లోనికి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా దీంట్లో చికెన్ మనకి ఉప్పు సరిపోకపోతే వేసుకోవడం తప్ప ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలకి గ్రేవీ ఉప్పు కారం అన్నీ బాగా పట్టించేసాం కదా, ఇందులో ఇంకేం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పట్టినట్టు చికెన్ కలుపుకొని ఓ 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. చికెన్ 10 మినిట్స్ బాగా మగ్గాక దాంట్లో 1 కప్పు వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఓ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేస్తే చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ అయిపోయినాక చూడండి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, నాటుకోడి చికెన్ చాలా ఈజీగా
ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.